హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటూర్ హోమ్ వ్లాగ్స్. మీరంతా బాగున్నారని అనుకుంటున్నా. ఈ వీడియో తమ్లైన్లో ఓన్లీ ₹1 కిచెన్ మెరిసిపోతుంది అన్నాను. అవును, అది నిజం. ఎంతమంది నమ్ముతారో తెలీదు. మీ కళ్ళ ముందే చేసి చూపిస్తాను. ఇప్పుడు చూపించిన వాల్ ఫ్యాన్ అయితే 1 ఇయర్ అయింది క్లీన్ చేసి. ఎక్కువ జిడ్డైతే పట్టుంది. స్టవ్, చిమ్నీ, మస్కిటో ఫ్రేమ్స్ ఇవన్నీ ఎలా క్లీన్ చేస్తానో చూసేయండి. ఫ్యాన్లో గ్రీజీ, బూజు, డస్ట్ ఎక్కువ పట్టేసి ఉన్నాయి. నేనైతే ఇక్కడ ₹1 సొల్యూషన్ అన్నాను కదా, క్లినిక్ ప్లస్ షాంపూ. నేనైతే 2 తీసుకున్నాను. ఈ వాటర్లో నుంచి కొంచెం వాటర్ పక్కన పెట్టాను మిగతావన్నీ క్లీన్ చేయడానికి. ఇలాంటి ఒక బ్రష్ యూస్ చేశాను. బ్రష్తో అయితే స్క్రబ్ చేశాను. అంటే ఇక్కడ షాంపూ వాటర్ యూస్ చేయలేదు, ఓన్లీ బ్రష్తో మాత్రమే స్క్రబ్ చేస్తున్నాను. ఇలా స్క్రబ్ చేయడం వల్ల ఫ్యాన్ మీద ఉన్న బూజు వెళ్ళిపోతుంది. ఇందులో చూడండి ఎంత డస్ట్ ఉందో. అంటే చాలా రోజులుగా అలా వదిలేసాను క్లీన్ చేయకుండా. ఈ ఆడి నెలలో ఆడి కిర్తికైతే వస్తుంది. దానివల్ల క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను కొద్ది కొద్దిగా. నేను చేసే క్లీనింగ్ టిప్స్ అయితే మీకు ఉపయోగపడతాయని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ షాంపూ వాటర్లో డిప్ చేయడానికైతే మైక్రో ఫ్యాబ్రిక్ యూస్ చేస్తున్నాను. మైక్రో ఫ్యాబ్రిక్ అయితే చాలా తొందరగా జిడ్డు పోతుంది. ఎక్కువ నా పనులు నేనే చేసుకుంటాను. ఇల్లంతా నీట్గా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ ఈ మధ్య అయితే చేయట్లేదు అలాగా. ఇప్పుడు నేనైతే లక్కీ అనే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా చూస్తారని నేనైతే ఇలాగా ఎప్పటి నుంచో చేయాల్సిన అనుకున్న పనులన్నీ ఇప్పుడు చేస్తున్నాను కదా, అందుకని లక్కీ అంటున్నాను. ఓన్లీ షాంపూ వాటర్తో మాత్రమే ఎంత క్లీన్గా ఉందో చూడండి. బిఫోర్ ఆఫ్టర్ అనేలాగే అందులోనే తెలుస్తోంది. అందరి ఇంట్లోనూ ఏదో ఒకటైతే ఇలా ఉంటుంది. యూస్ చేసే వస్తువులు ఎప్పుడూ క్లీన్గా అయితే ఉండవు కదా. చాలా రోజుల తర్వాత అనుకుంటాము క్లీన్ చేయాలని. ఒకసారైనా ఈ టిప్స్ యూస్ చేసి క్లీన్ చేసి చూడండి. వందలు ఖర్చు పెట్టి స్ప్రేలు ఇవన్నీ యూస్ చేయడం కన్నా ఇది చాలా బెటర్ అనిపించింది నాకు. ఈజీ సొల్యూషను. ఇది మాత్రమే కాదు, ఎవరైనా కిచెన్లో కబోర్డ్స్ చేయించుకొని ఉంటారు, గ్లాసీ కబోర్డ్స్, వాటిని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇలా షాంపూ వాటర్లో క్లాత్ని డిప్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇందులో ఎంత జిడ్డు ఉందో చూడండి మీ కళ్ళ ముందు ఎలా క్లీన్ అవుతుందని. జస్ట్ ఒక్కసారి క్లాత్తో వైప్ చేస్తే ఎంత బాగా క్లీన్ అవుతుందో చూడండి మీరే. నమ్ముతారో లేదో నాకైతే తెలియదు, ఇదే నిజం. 1 ఇయర్ ముందైతే ఫ్యాన్ కొన్నాను, ఫిట్ చేసాము. తర్వాత క్లీన్ చేయనే లేదు ఒకసారి కూడా తీసి. చాలా రోజులుగా అనుకుంటున్నాను చేయాలనేసి క్లీనింగు. సో ఇప్పుడైతే కరెక్ట్ టైం అని అనిపించింది. ఆడి కిర్తికి వస్తుంది, సరే క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను. చూడండి ఎంత బాగా క్లీన్ అయిందని. బిఫోర్ ఆఫ్టర్ పిక్ అయితే నేను వేయలేదు. ఇంక ఈ ఫ్యాన్ రెక్కలు అయితే చూడండి, ఆ వాటర్లోనే డిప్ చేశాను, షాంపూ వాటర్లో జస్ట్ డిప్ చేసి క్లాత్తో వైప్ చేశాను. ఎలా ఉందో మీరే చూడండి రిజల్ట్ అయితే. అందరి ఇళ్ళల్లో ఫ్యాన్లు అయితే ఉంటాయి, కానీ ఇలాంటి ఫ్యాన్ అని నేను చెప్పను. ఏ ఫ్యాన్లైనా ఇలాగైతే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీనింగ్కి సంబంధించిన వీడియోస్ మీకు ఏమైనా కావాలి అనిపించినా నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఇలా వీడియోస్ ఐడియాస్ ఉంటే నాకు చెప్పండి. ఏ వీడియోస్ చేస్తే మీరు చూడగలరని మీకు అనిపిస్తుందో ఆ వీడియోస్ చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడప్పుడు క్లీనింగ్ వర్క్ చేస్తే మంచిది అనిపించింది. ఎందుకంటే అన్ని పనులు ఒకేసారి పెట్టుకున్నాను,
చాలా కష్టంగా అనిపించింది. అయినా క్లీనింగ్ పర్పస్ మీద అయితే సొల్యూషన్ ఈజీగా అనిపించింది నాకు. ఫ్యాన్ అయితే ఫుల్ క్లీన్ చేశాను. ఇంకైతే సన్‌లైట్‌కి బయట పెట్టాను. తర్వాత తీసి ఫిట్ చేసుకుందామని. ఇక ఇప్పుడైతే చిమ్నీ క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను. సేమ్ షాంపూ వాటర్ కొద్దిగా పక్కన తీసి పెట్టాను కదా! అవే యూజ్ చేస్తున్నాను ఇక్కడ కూడా. ఇక్కడ కూడా ఎక్కువ జిడ్డయితే పడుతుంది. మీకు తెలుసు కదా! ఆయిల్ ఫుడ్స్ కానీ, నార్మల్‌గా ఫుడ్ చేస్తేనే పక్కనున్న వాటి మీదంతా ఇలాగే జిడ్డు ఫామ్ అవుతుంది. అది వెంటనే క్లీన్ చేసుకుంటే అంతగా ఏమనిపించవు. కానీ చూడండి ఇక్కడ జస్ట్ ఒక వైప్‌తోనే ఎంత బాగా క్లీన్ అవుతుందని. చిమ్నీ సర్వీస్‌కొచ్చినప్పుడు వాళ్ళు క్లీన్ చేసి వెళ్లారు. తర్వాత ఒకసారైతే క్లీన్ చేశాను నేను. అంటే వాళ్ళు లాస్ట్ మేలో వచ్చారు. ఇప్పుడైతే తర్వాత క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ 2 ఓపెన్ షెల్ఫ్‌లున్నాయి. ఇంక ఓపెన్ అంటేనే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంత ఆయిలీ గ్రీజీగా ఉంటుందని. చూడండి ఎలా ఉందో. నేనైతే ట్రై చేస్తున్నా గట్టిగా తుడవడానికి. కానీ కొంచెం కష్టమైతే అనిపించింది. ఇక్కడ ఈ వీడియో కొద్దిసేపు ఫాస్ట్‌గా పెట్టాను. ఎలా ఉంటుందో చూద్దామని. ఈ ఓపెన్ షెల్ఫ్ మీదైతే మనీ ప్లాంట్స్ ఉన్నాయి. సమ్మర్ వల్ల అన్నీ వాడిపోయాయి. దానివల్ల అక్కడి నుంచి తీసేసాను. ఇక మీదట మళ్ళీ కొత్తగా పెట్టాలని అనుకుంటున్నాను ప్లాంట్స్. కిచెన్‌లో అయితే గ్రీనరీ అనిపించట్లేదు కదా! అదే ఇంతకుముందు ఉన్నాయి. సో, ఎండ వల్ల అలా అయిపోయాయని ఇంకా కొత్తగా చూస్తాము అని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్ క్లీన్ చేస్తామని స్టార్ట్ చేశాను. అదే షాంపూ వాటర్ యూస్ చేశాను. అంటే ఒక్కోసారి షాంపూ వాటర్ వేస్తాను. ఒక్కోసారి ప్రిల్ లిక్విడ్‌లో వాటర్ డైల్యూట్ చేసి యూస్ చేస్తాను. నాకు 2 చాలా బాగా క్లీన్ అవుతున్నాయి స్టవ్ విషయంలో అయితే. స్టెయిన్‌లెస్ స్టీల్ గ్యాస్ స్టవ్స్‌కైతే ప్రిల్ లిక్విడ్ అయితే బాగా పనిచేస్తుంది. వీటికైతే 2 బాగా పనిచేస్తున్నాయి. గ్లాస్ టాప్ అయితే. గ్యాస్ స్టవ్ అయితే 2 డేస్‌కి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటాను. అయినా సేమ్ అంతే, మీకు తెలీదా? అంతే అండి. పాలు పెడతాము, పొంగిపోతుంది. అక్కడే ఉంటాము. అయినా కింద పోతున్నాయి. అలాగే కుక్కర్ కూడా పెడతాము. వాటర్ అందులో నుంచి స్పిల్ అయ్యి బయటొచ్చేస్తున్నాయి. అందువల్లే 2 డేస్‌కి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ కూడా నేను మైక్రో ఫ్యాబ్రిక్‌నే యూజ్ చేశాను. చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. వైప్ చేస్తే చాలా నీట్‌గా ఉంటుంది. ఎప్పుడు వంట చేయాలని కిచెన్‌లోకి వచ్చినా స్టవ్ క్లీన్‌గా ఉన్నిందంటే మైండ్ రిలాక్స్‌గా ఉంటుంది. చూడగానే ఇంకా ఓకే, వంట చేద్దాం అన్నంత ఫ్రెష్‌నెస్ ఉంటుంది. నా మాట తీరు తెలుగు, తమిళ్ అన్నీ మిక్స్ అయ్యి వచ్చినట్టున్నాయి కదండీ! చాలా ఇయర్స్ అయింది కదండీ! నా భాష మారిందండి, నేను ఒప్పుకుంటాను. నాకు పెళ్ళయ్యి వచ్చిన కొత్తలో అయితే నేను మాట్లాడేది చాలా డిఫరెంట్‌గా ఉంటుందని అంటారు. అంటే సరిగ్గా ఎవరికీ అర్థం కాకుండా ఉండేది. అంత ఫ్లూయెంట్‌గా మాట్లాడేదాన్ని తెలుగు. కానీ ఇప్పుడైతే తమిళ్ వాళ్ళు మాట్లాడే తెలుగొస్తుంది. చాలా ఇయర్స్ అయిన తర్వాత మార్పని నాకే అనిపిస్తా ఉంది. మా పిల్లలు కూడా అలానే అంటున్నారు. మా వీడియోస్‌లో వాయిసు "నువ్వు మాట్లాడేలా అనిపించట్లేదు మా. తమిళ్‌లో తెలుగు మాట్లాడేలాగా అనిపిస్తా ఉంది" అన్నారు. మెల్లగా మళ్ళీ నాలాగా అవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే ఫ్యాన్ ఫిట్ చేశాను. రెడీ అయింది. చూడండి ఇంతకు ముందు ఎలా ఉన్నిందో, ఇప్పుడు ఎలా ఉందో. ఇంక టీ అయితే పెడుతున్నాను. బాగా టయర్డ్‌గా అనిపిస్తుంది. ఎక్కువగా అయితే టీలవి తాగను. ఒక డేలో 1 ఆర్ 2 టైమ్స్ అయితే తాగుతాను టీ. టీ రెడీ అయ్యేంత వరకైతే కాసేపు రిలాక్స్ అయ్యాను. మీకెలా అనిపించింది ఈ వీడియో చూస్తున్నప్పుడు? చెప్పండి కామెంట్‌లో. ముందు 2 వీడియోల్లో ఎక్కువ స్పీడ్‌గా మాట్లాడినట్లుగా నాకనిపించింది. అందుకని కొంచెం ఆ ఫాస్ట్‌నెస్‌ని స్లో చేద్దామని స్లోగా మాట్లాడుతున్నాను. అంటే స్పీడ్‌గా మాట్లాడడాన్ని కొంచెం స్లోగా మాట్లాడదాము అనేసని అంటున్నాను. ఏ పనైనా స్టార్ట్ చేస్తే ఫుల్‌గా నీట్‌గా క్లీన్ చేయాలి అని అనిపిస్తుంది నాకు. ఫుల్‌గా ఫినిష్ అయ్యేంత వరకు వదిలిపెట్టను ఆ పనైతే. అదెందుకో అలా అలవాటయిందండి.
ఇక ఇప్పుడైతే మస్కిటో ఫ్రేమ్స్ క్లీన్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. దీనికి సొల్యూషన్ కొద్దిగా మారుతుంది. చూడండి ఒకసారి. ఇవి కూడా అంతే అండి, 4 to 5 monthస్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తాను. ఈసారి ఎక్కువ గ్రీజీగా అనిపిస్తున్నాయి, అందుకని బట్టలు వాష్ చేసే లిక్విడ్ దాంతోపాటు షాంపూ మిక్స్ చేసుకుంటున్నాను. వీడియో బాగా లెంత్ అవుతున్నట్టుందండి, అయినా పర్లేదు, ఇంకా ఒకే వీడియోలో చూపిద్దామని ఇలా కంటిన్యూ చేస్తున్నాను. మిక్స్ చేసుకున్న వాటర్ని ఇలా మస్కిటో ఫ్రేమ్స్ మీద వేసి ఒక 10 minutes వదిలేయాలి. టెన్ మినిట్స్ తర్వాత షాంపూ వాటర్, లిక్విడ్ వాటర్ మిక్స్ చేశాను కదా, దానిలో డిప్ చేసి బ్రష్తో రబ్ చేస్తే ఇలా డస్ట్ అంతా బయట వస్తుంది. 2 to 3 times వాటర్లో డిప్ చేసి రబ్ చేస్తే నీట్గా క్లీన్ అవుతుంది. పెద్దగా ఖర్చు అయితే లేదు, ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రతి ఇంట్లోనూ ఇలాంటివి ఉంటాయి. చూసి నవ్వుకోకండి, ఇన్ని రోజులు క్లీన్ చేసుకోకుండా ఇలా వదిలేస్తున్నామని. వాటర్తో ఫ్రేమ్స్ అన్నీ వాష్ చేసుకోవాలి. ఇవన్నీ క్లీన్ చేశాకటే అన్నీ మెరుస్తున్నాయి. జస్ట్ 1 రూపీ, పెద్దగా ఖర్చు అయితే పెట్టలేదు దీనికోసము. ఎప్పటి నుంచో అనుకుంటున్నా చేయాలని. ఈ షాంపూ వాటర్ సొల్యూషన్ అయితే నేను కిచెన్లో ఉన్న కబోర్డ్స్కి ట్రై చేసి చూసాను, నాకు చాలా నీట్గా క్లీన్ అయింది. సో అందుకని సరే ఇవన్నీ కూడా ట్రై చేసి చూద్దాము అని అనిపించి ట్రై చేశాను. ట్రయల్ వేసినందుకు సక్సెస్ అయితే అయ్యాను. ఈ మస్కిటో డోర్స్ అయితే ఫిట్ చేస్తున్నాను ఇప్పుడు. అంతే అండి ఈ వీడియో. హోప్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నాకు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే అండి, బాయ్.